సో, మనకి ఈ సంవత్సరమే కొత్తగా ఇంటర్మీడియేట్ నుండి చాలామంది స్టూడెంట్స్ అయితే మన కాలేజ్‌లో అడ్మిట్ అవ్వడం జరిగింది. సో, ఇంటర్మీడియేట్‌లో సీఈసీ చేసి ఇక్కడ బీకామ్ గ్రూప్‌లో అయితే వాళ్ళు అడ్మిట్ అవ్వడం జరిగింది. సో, వాళ్ళు ఇంటర్మీడియేట్‌లో కామర్స్ చదువుకున్నప్పుడు కామర్స్‌కి సంబంధించినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు నేర్చుకున్నారు? ఎంత ప్రాపర్‌గా నేర్చుకున్నారో అనేది చెక్ చేసుకోవడం స్మాల్ వీడియోనైతే నేను చేయబోతున్నాను. సో, ఇది క్లాస్ టైమింగ్స్‌లో కాదండి. ఆఫ్టర్ ద క్లాస్ అనమాట. క్లాస్ అయిపోయిన తర్వాత. సో, వీళ్ళందరూ కూడా మన బీకామ్ స్టూడెంట్స్ అనమాట. సో, క్లాస్‌కొచ్చి ఇవాళ అటెండ్ అయితే అయ్యారు. సో, వీళ్ళ ద్వారా కామర్స్‌కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ నేను ఇవాళ వీళ్ళకి వర్క్ ఇస్తున్నాను. సో, అది ఎంతవరకు వీళ్ళు ప్రాపర్‌గా రాయగలరో మనం చూద్దాం. ఇప్పుడైతే ఒక స్టూడెంట్‌ని ఇన్వైట్ చేస్తున్నాను. అతని పేరు రాంబాబు. సో, నేను ఇచ్చేటటువంటి టాస్క్ ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని స్పెల్లింగ్ కరెక్ట్‌గా రాస్తాడో లేదో చూద్దాం. కొంచెం పెద్దవి రాయి బాబు కనబడేటట్టుగా. సో, అది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి స్పెల్లింగ్ రాశాడు. రాంగ్ వర్డ్. అది కరెక్ట్‌గా అయితే కాదు. సో, ఇంకో స్టూడెంట్‌ని అయితే నేను ఇన్వైట్ చేస్తున్నాను. అది చెరిపేయి బాబు ఫాస్ట్‌గా. సో, ఈ అమ్మాయి అయితే రాస్తది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. కరెక్ట్‌గా రాస్తదో లేదో చూద్దాం. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇది బీకామ్‌కి సంబంధించినటువంటి వర్డ్. సో, ఈ అమ్మాయి కరెక్ట్‌గా రాస్తదో లేదో మనం చూద్దాం. రా అమ్మ ఒకసారి. చాక్ పీస్ ఇవ్వండి అమ్మాయికి. కొంచెం పెద్దవి రాయమ్మా. అందరికి కనబడాలి. ఓకేనా? సో, ఇది కూడా రాంగ్. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాదమ్మా ఇది. సో, నెక్స్ట్ జాన్ బాబు అనే స్టూడెంట్‌ని ఇన్వైట్ చేస్తున్నాను. అతను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించిన స్పెల్లింగ్ కరెక్ట్‌గా రాస్తాడో లేదో చూద్దాం. ఎల్లు బాబు. సో, ఈ అబ్బాయి అయితే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించినటువంటి స్పెల్లింగ్ ఏదైతే ఉందో చాలా చక్కగా నీట్‌గా రాశాడు. సో, వెరీ గుడ్ బాబు. ఈ అబ్బాయికి చప్పట్లు కొట్టండి అందరూ. ఓకే.